కానిస్టేబుల్లకే అంతా తెలుసని సీఐ, సీఐకే అంతా తెలుసని కానిస్టేబుల్ విచారణలో ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారా? నేరం నీదంటే నీదని ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటున్నారా? సంచలనం రేపిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. కేసు దర్యాప్తులో భాగంగా కానిస్టేబుల్ అశోక్, నానిలను సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న తర్వాత కోర్టులో ఎందుకు హాజరుపరచలేదనే కోణంలో అధికారులు ఆరా తీశారు. అలాగే పోలీస్ స్టేషన్లో కాకుండా బయట ఒక ఆర్ఎంపీ డాక్టర్ చేత చికిత్స అందించడం, ఆ తర్వాత ద్విచక్ర వాహనంపై అతడిని తరలించడంపై సిట్ ప్రశ్నించింది. అయితే ఈ వ్యవహారమంతా సీఐ నాగరాజు పర్యవేక్షణలోనే జరిగిందని, పూర్తి వివరాలు ఆయనకే తెలుసని కానిస్టేబుల్ విచారణలో వెల్లడించారు. ఇప్పటికే నాకేమీ తెలియదు, అంతా కానిస్టేబుల్కే తెలుసని సీఐ నాగరాజు విచారణలో చెప్పారు. నాగరాజు స్టేట్మెంట్ ఆధారంగా కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే వారు సీఐ నాగరాజ్కే అంతా తెలుసని చెబుతున్నారు. ఇక మరొక వైపు ఈ కేసులో సురేష్ అనే ప్రైవేట్ వ్యక్తి పాత్రపై సిట్ దృష్టి సారించింది. పోలీసులతో కలిసి సురేష్ లాకప్లో సాయికృష్ణపై దాడి చేశాడా అనే అనుమానాల నేపథ్యంలో అతని జోక్యంపై అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. కేసుతో సంబంధమున్న బాబురావు, సాంబయ్యలను కూడా త్వరలోనే విచారించేందుకు సిట్ ప్రణాళిక సిద్ధం చేసింది.